ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ ముందుకు పోతుంది. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా తన స్థాయిని పెంచుకుంటూనే పోతుంది. బీఆర్ఎస్ పార్టీ అసలు పూర్తిగా ఉండదు అనుకున్న స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలే కైవసం చేసుకుంటూ అధికార పార్టీతో మేము పోటీలో ఉన్నామని చెప్పి చూపించుకునే పరిస్థితి ఉంది. అంటే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది, జిహెచ్ఎంసీ కావచ్చు, తర్వాత సాధారణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారా అన్న సంకేతం ఈ ఎలక్షన్స్ ఏమైనా చూపిస్తుందా? దీని గురించి మనం మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముషీరాబాద్ సిరిసిల్ల మేధావ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఈ పంచాయతీ ఎలక్షన్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ అసలు ఉండదేమో అనుకున్న చోట కూడా ఎక్కువ స్థానాలు వస్తున్నాయి. అక్కడ 2000 వస్తే బీఆర్ఎస్కి 1000 వరకు వస్తూ ఉన్నాయి. సగానికి సగం కొడతా ఉంది. అంటే దీనివల్ల ఏమన్నా భయం కనిపిస్తుందా? గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ ఏమన్నా పుంజుకొని ఇబ్బందికర పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉంటాయని అట్లాంటి భయం ఏమైనా ఉందా? అటువంటి భయం అనేది ఏం లేదు. మీరు గమనించినట్లయితే ఇప్పుడు గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో అక్కడే బీఆర్ఎస్ పార్టీకి ఓటమికి పునాది పడింది. మీరు అక్కడ నుంచి మీరు ఒకసారి గమనించండి. అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రజలు గట్టి దెబ్బనే పెట్టి వాళ్ళకు ఒక బలమైన తీర్పు ఇచ్చారు. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఆ తర్వాత రీసెంట్గా జూబ్లీస్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో అది అందరికి తెలిసిన విషయమే. సో వీళ్ళు ఏం చేశారంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏమన్నారు, అసలు గ్రామ స్థాయిలో ఫుల్ వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీకి, మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పి అన్నారు. కానీ ఈరోజు గెలిపే, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వచ్చిన గెలిపే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు అని చెప్పి మరొకసారి నిరూపించారు. ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పార్టీ యాక్చువల్గా పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అంటే వన్ సైడ్ ఉంటుంది. అంటే దాదాపు 75-80% అధికార పార్టీగా ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్కి వచ్చేసరికి కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందా కింద స్థాయిలో అని చెప్పి డౌట్ కొడతా ఉంది. లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విష ప్రచారం అటువంటిది. ఇప్పుడు మొత్తమే రాదు, గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి మొత్తమే సీట్లే రావు. అసలు మాక్సిమం 70-80% ఎక్స్పెక్టేషన్స్ తోటి బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లో దిగిరు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి గ్రామ స్థాయిలో కూడా ఇప్పుడు వీళ్ళు అంటా ఉన్నారు, మాకు వీళ్ళు ఒకటే ఒక అస్త్రం పట్టుకున్నారు, రైతు బంధు మాకు ఇవ్వలేదు అని చెప్పి. అటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాకు రైతులకు రైతు బంధు చేయలేదని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది, విష ప్రచారం చేస్తూ ఉంది. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రైతు రుణమాఫీ అనేది చేయలేదు. ఇది ఒకటి గమనించాల్సిన విషయం. రైతు రుణమాఫీ చేయలేదు, కానీ రైతు బంధు అనేది ఇచ్చింది. ఇక్కడ బడ్జెట్ విషయంలో చూసుకున్నట్టయితే మరి రైతు రుణమాఫీ చేస్తేనే ప్రభుత్వం పైన ఎక్కువ భారం పడుతుంది. మరి వీళ్ళు ఇచ్చింది విడతల వారిగా ఇచ్చారు. రైతు బంధు అనేది విడతల వారికి ఇచ్చారు. 6 నెలలకు ఒకసారి చెప్పి సంవత్సరానికి 2 సార్లు ఇచ్చారు. మరి ఇది ఎక్కువ భారం ఉంటుందా, ఇది ఎక్కువ భారం ఉంటుందా ఒకసారి చూడండి. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇమీడియట్గా 2 లక్షల రుణమాఫీ చేసింది రైతులకు. సో ఆ రకంగా చూస్తే ఆర్థికంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు బంధుతో పోలిస్తే వీళ్ళు రుణమాఫీ చేసిన ఆర్థిక భారమే ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఆర్థిక భారమే ఎక్కువ భరించింది. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు బంధు ఇవ్వలేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం తీసుకుంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు ఇన్ని మార్పులు తీసుకొచ్చింది. చెప్పిన వాగ్దానాల్లో దాదాపు 70-80% ఇచ్చింది. మరి ఇది గ్రామస్థాయి ప్రజలు గమనించారు. సో దానికి గమనించే ఈరోజు తగిన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయన్న. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా, ఎందుకంటే హైదరాబాద్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ గట్టి జలక్ ఇవ్వబోతున్నాం అని చెప్పి కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. సో జిహెచ్ఎంసీలో ఏంటి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? మీరు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీ గతంలో పాలించినప్పుడు మీరు గమనించండి, బీఆర్ఎస్ పార్టీ రూల్ ఉన్నప్పుడు కూడా గమనించండి. ప్రజా వ్యతిరేక తీర్పు, ప్రజలు ఇచ్చే తీర్పు గ్రామ స్థాయి నుంచే ఆ వేవ్ మొదలవుతుంది. టీడీపీ హవా నడిచినప్పుడు కూడా గ్రామ స్థాయి నుంచే వచ్చింది ఆ తీర్పు అనేది, ప్రజా తీర్పు అనేది. కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా ఆ గెలుపు అనేది గ్రామ స్థాయి నుంచే వచ్చింది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా నగరంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో గెలవలేదండి. కేవలం 1-2 స్థానాలు తప్ప దాదాపు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ లేదా టీడీపీ మాత్రమే ఉండే.
అది గ్రామ స్థాయి నుంచి వచ్చిన వేవే. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రజా తీర్పు అనేది గ్రామ స్థాయి నుంచే వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చే గ్రేటర్ ఎలక్షన్స్లో కూడా ఏ రకంగా అయితే తీర్పు వచ్చిందో రేపు వచ్చే గ్రేటర్ ఎలక్షన్స్లో కూడా తప్పకుండా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు అని చెప్పి మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో చేసినటువంటి మార్పులు అనేది ఏమీ లేదు. అది అందరికి తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2004లో టీడీపీ రూలింగ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి హైటెక్ సిటీ డెవలప్ చేసారు. అది అందరికీ సైబర్ సిటీ అని నిర్మించిన చంద్రబాబు నాయుడు గారి ఘనత. ఆ తర్వాత దాన్ని అభివృద్ధిని కాపాడుకుంటూ అభివృద్ధి మెయింటైన్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఒక లెవెల్కి తీసుకొచ్చింది. దాని తర్వాత కేటీఆర్ గారు చేసిన అద్భుతాలు ఏమున్నాయి చెప్పండి. వీళ్ళు గ్రామశాల ఈ పథకాలు ఆ పథకాలు అని చెప్పి చేసి పథకాలు ఏవైతే తీసుకొచ్చారో దాని వెనకాల స్కాములు చేసుకుంటే వాళ్ళు వచ్చారు తప్ప గ్రేటర్ హైదరాబాద్ని సరిగ్గా నిర్మించింది ఏముంది? వాళ్ళు నిర్మించారా గ్రేటర్ హైదరాబాద్ని చెప్పండి. మరి ఈరోజు చూసినట్టయితే మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 6 లక్షల పెట్టుబడి తీసుకురావడం అనేది ఒక చరిత్ర. ఓకే, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ని మెగా హైదరాబాద్గా మారుస్తున్నారు, అదొక చరిత్ర. ఓకే, ఫ్యూచర్ సిటీ అదొక చరిత్ర. ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నగరం నుంచి ఫ్యాక్టరీలు కానీ కంపెనీస్ ఇటువంటి కాలుష్యానికి కారణమయ్యే కంపెనీస్ అన్నీ కూడా నగరం నుంచి బయటికి పంపించడం. సో దాని తర్వాత నగరం డెవలప్ కావాలి. ఎట్లయితే కంపెనీస్ వస్తున్నాయో అదే విధంగా గ్రీనరీని కూడా డెవలప్ చేసే విధంగా వాతావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. ఇప్పుడు మనం ఢిల్లీలో చూస్తూ ఉన్నాం కాలుష్యం ఎంత బాధాకరమైన విషయం. అక్కడ మనుషులు తిరిగే పరిస్థితి లేదు. సో అటువంటి పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో రాకుండా ఇక్కడ కూడా, ఎందుకంటే ఎట్లయితే ప్రజలు ఇక్కడ పెరుగుతూ ఉన్నారో అభివృద్ధి చెందుతూ ఉంది, ఇక్కడ కూడా నగరంలో ప్రజలు పెరుగుతూ ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా సిటీని కొంచెం పెంచితే కాలుష్యం అనేది తగ్గుతుంది. ఇక్కడ కాలుష్యానికి కారణమయ్యే ఫ్యాక్టరీస్ కూడా సిటీ అవతలకు వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకు అనుకూలంగా నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణని పోటీలో ఉంచే పనిలోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విజన్తోనే పోతున్నారు రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా విజన్తోనే పోతున్నారు. సో ఇదంతా దృష్టిలో ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా వచ్చే గ్రేటర్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు జెండా ఎగరవేస్తుంది. థ్యాంక్ యూ అన్న.